ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి సౌత్ ఫస్ట్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్ ధృవీకరించడం లేదు. బ్రహ్మాస్త్రం అంటే పురాణేతిహాసాల్లో ఎన్నోసార్లు ప్రస్తావించిన ఒక అస్త్రం. రామాయణ మహాభారత యుద్ధాల్లో ప్రయోగించిన అస్త్రం. ఇంతకీ బ్రహ్మాస్త్రం అంటే ఏంటి? ఎవరెవరు ఎప్పుడు ప్రయోగించారు? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ డివోషనల్. బ్రహ్మాస్త్రం అంటే చాలామంది అపోహ ఏంటంటే బ్రహ్మ ఇచ్చిన అస్త్రం, బ్రహ్మదేవుడు సృష్టించిన అస్త్రం అనుకుంటారు. కానీ బ్రహ్మము అనేది ఓ తత్వం, వివరణ చెప్పలేనిది అని అర్థం. సృష్టి అంతా ఒక్కటే అయితే ఎవరో ఆయనే పరమాత్మ, పరబ్రహ్మ అని పేరు. ఆయన ద్వారా వచ్చిన అస్త్రం కాబట్టి బ్రహ్మాస్త్రం అని పేరు. అస్త్ర శస్త్రాలు రెండింటినీ కలిపి చెబుతారు, కానీ ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. శస్త్రం అంటే పదునుగా చెక్కిన ఆయుధం. ఈట, కత్తి ఇవన్నీ శస్త్రాలుగా చెప్పొచ్చు. అస్త్రం అంటే అక్కడ ఏం వస్తువు ఉందన్నది కాదు, మంత్రబలంతో పనిచేసేదని అర్థం. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఆ క్షణం అక్కడ ఓ గడ్డి పరక దొరికితే దాన్ని అభిమంత్రించి వదిలిపెడితే అది అస్త్రంగా మారుతుంది. బ్రహ్మాస్త్రం, వరుణాస్త్రం, అగ్ని అస్త్రం ఇలా వీటికి లోహంతో పనిలేదు, మంత్రబలంతో పనిచేస్తాయి. బ్రహ్మాస్త్రం పూర్తిగా గురు శుశ్రూష చేస్తే మాత్రమే ఆ బలం లభిస్తుంది, కానీ బలవంతంగా దక్కించుకునేది కాదు. ఈ బ్రహ్మాస్త్రం త్రేతాయుగంలో రాముడికి ఉంది. యుద్ధంలో చివరిగా ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించే రావణ సంహారం చేశాడు. ద్వాపరయుగంలో భీష్ముడు, పరశురాముడికి, కృష్ణుడికి, ద్రోణుడికి, అర్జునుడికి, కర్ణుడికి కూడా బ్రహ్మాస్త్రం ఉంది. పరశురాముడి నుంచి ద్రోణుడు, కర్ణుడు, ద్రోణుడి నుంచి అర్జునుడు ఇది నేర్చుకున్నారు. కృష్ణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించలేదు. ఓసారి పరశురాముడు దానధర్మాలు చేస్తున్నాడని తెలిసి అక్కడికి వెళతాడు ద్రోణుడు. భూమిని కశ్యపుడికి, ఐశ్వర్యాన్ని పేద బ్రాహ్మలకు ఇచ్చాను, ఇక తన దగ్గర ఏమీ లేదని పరశురాముడు చెప్పడంతో అస్త్రశస్త్ర విద్యలో నేర్పమని అడుగుతాడు ద్రోణుడు. అప్పుడు ద్రోణుడికి బ్రహ్మాస్త్రం ఉపదేశం చేస్తాడు పరశురాముడు. ఆ తర్వాత ద్రోణుడి నుంచి అర్జునుడు నేర్చుకుంటాడు. ద్రోణుడు తన కొడుకు అయిన అశ్వత్థామకు కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగం చెప్తాడు, కానీ ఉపసంహారం చెప్పడు. ఎందుకంటే అశ్వత్థామ ఆవేశపరుడు, కోపం వస్తే ఎలా స్పందిస్తాడో కూడా తెలియదు. అంత మూర్ఖుడు అని గ్రహించే ద్రోణుడు తన కొడుక్కి సైతం నేర్పించలేదు. అదే ఉద్దేశంతోనే అనవసర పగతో రగిలిపోతున్న కర్ణుడికి కూడా ఉపదేశించలేదు. అర్జునుడి మీదున్న ప్రేమతో బ్రహ్మాస్త్రం ఉపదేశించలేదని తనలో తాను ఊహించుకుంటాడు కర్ణుడు. పరశురాముడి వద్దకు వెళ్లి బ్రాహ్మణుణ్ణి అని అబద్ధం చెప్పి బ్రహ్మాస్త్రం ప్రయోగ ఉపసంహార విధులు నేర్చుకున్నాడు. విద్యాభ్యాసం దాదాపు ముగిసిన తర్వాత ఒకరోజు పరశురాముడు అలసిపోయి కర్ణుడి తొడ మీద తలపెట్టి పడుకున్నాడు. ఇంతలో ఒక రాక్షసుడు పురుగు రూపంలో వచ్చి కర్ణుడి తొడ తొలుస్తూ ఉంటాడు. గురువుకి నిద్రాభంగం కలగకూడదని కర్ణుడు ఓర్చుకుంటాడు. అప్పుడు నిద్రలేచిన పరశురాముడు బ్రాహ్మణుడికి ఎంత శక్తి ఉండదని దివ్య దృష్టితో నిజం తెలుసుకుంటాడు. యుద్ధం సమయంలో నువ్వు బ్రహ్మాస్త్ర ప్రయోగ మంత్రం మర్చిపోదువుగాక అని శపిస్తాడు. అంటే కర్ణుడికి ఉపదేశం ఉన్నప్పటికీ ఉపయోగం లేదన్నమాట. బ్రహ్మాస్త్రం అంటే అంతకు మించి ఆయుధం లేదని అర్థం. అందుకే భారత సైన్యంలోనూ శక్తివంతమైన మిసైల్స్కు బ్రహ్మోస్ అనే పేరు పెట్టారు. పురాణ ఇతిహాసాల్లో మాత్రమే బ్రహ్మాస్త్రం పేరు వినిపించిన మోడర్న్ మిసైల్ టెక్నాలజీకి బ్రహ్మాస్త్ర టెక్నిక్స్ మూలం అన్న చర్చ కూడా ఉంది. మహాభారత కాలం నాటి అస్త్రాలు ఇప్పటి అణ్వాయుధాల కంటే భయంకరమైనవని అంటూ గోర్బోవ్ అనే రష్యన్ పండితుడు చెప్పాడంటారు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.